స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి కొత్త వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కొత్త వెబ్సైట్లో మీరు ఈ యొక్క పాలిటెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే మీరు ఏదైతే కాలేజీ చూస్ చేసుకుంటారో ఆ కాలేజీలో సీట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అలాగే సివిల్ కానీ త్రిబుల్ కానీ సిఎంఈ కానీ ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, అండ్ కాలేజీ యొక్క నెంబర్స్ కానీ కాలేజీ యొక్క వెబ్సైట్ కానీ డైరెక్ట్ కాలేజీని ఏ విధంగా సంప్రదించాలనేది కూడా డీటెయిల్గా మనకి ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో డీటెయిల్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్కి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చుకోండి. ఏపీ పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే అందిస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి లేటెస్ట్ వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇది కొత్త వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఎప్పుడు లాంచ్ చేశారు, జూలై 3వ తారీఖున మనకి నాగరాణి మేడం గారు అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే నాగరాణి మేడం గారు అంటే ఎస్పీఈటీ సెక్రటరీ గారు అయితే ఈ యొక్క లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఈ యొక్క వెబ్సైట్లోనే డిస్ట్రిక్ట్ వైజ్ పాలిటెక్నిక్స్ చెక్ చేసుకోవచ్చు, కాలేజెస్ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అబౌట్ అస్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్స్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే పాలిటెక్నిక్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి పాలిటెక్నిక్ బై జూన్ వైజ్ అంటే మీరు పాలిటెక్నిక్ జూన్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు సెలెక్ట్ రీజన్ పైన మీరు ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఎస్వీయూ రీజన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఆ రీజన్ పైన మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటుంది. మనకి ఆ యొక్క రీజన్కి సంబంధించి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేశాను అనుకోండి, సెలెక్ట్ కాలేజెస్ అయితే ఉంటాయి. అయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని కాలేజెస్ ఉన్నాయో కాలేజ్ లిస్ట్ అంతా కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీద సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ కాలేజీకి సంబంధించి మొబైల్ నెంబర్స్ ఆ కాలేజీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మనకి డీటెయిల్గా అయితే వస్తాయి. అయితే మనకి ప్రతిదీ కూడా మీరు డైరెక్ట్గా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ కాలేజీలో త్రిబులీలో ఎన్ని సీట్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. 66 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. మెకానికల్ చూసుకోవచ్చు 66, అలాగే సివిల్లో చూసుకోవచ్చు 66. ఇలా ఏ విధంగా కూడా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ అనుకోండి, ఏయూ రీజన్లో ఏమని సెలెక్ట్ చేసుకుంటారు, డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ కాలేజెస్ దగ్గర మీరు ఏ కాలేజెస్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటా ఆ కాలేజ్ చూస్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఆ కాలేజ్ యొక్క మనకి కంప్లీట్గా కాలేజ్ వెబ్సైట్, కాలేజ్ మొబైల్ నెంబరు, కాలేజ్ ఎక్కడ లొకేట్ అయింది, ఆ కాలేజీలో బ్రాంచ్ వైజ్ మనకి చూసుకోవచ్చు. సివిల్ కానీ సిఎంఈ కానీ త్రిబుల్ కానీ ఈసీ కానీ ఎన్ని సీట్స్ మనకి ఉన్నాయి. సో కంప్లీట్గా మీరు సీట్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఏపీలో మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఇంకా క్లారిటీగా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పాలిటెక్నిక్ మీద క్లిక్ చేసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే ఉంది. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీద సెలెక్ట్ చేశాను అనుకోండి, ఓవరాల్గా మనకి ఏపీలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ లిస్ట్ అంతా కూడా మనకి రావడం అయితే జరిగింది. ఆ కాలేజ్ యొక్క నెంబర్స్, ఆ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడి, ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు సింపుల్గా వెబ్సైట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని ఆ కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రైవేట్ పాలిటెక్నిక్ మీద సెలెక్ట్ చేసుకుంటాము. ఈ కాలేజీలో మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఏపీలో ఎన్ని ఉన్నాయి అన్ని కాలేజెస్ వస్తాయి. ఆ కాలేజ్ యొక్క మొబైల్ నెంబర్, ఆ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మీరు సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు ఓవరాల్గా స్టాటిస్టిక్స్ కానీ చెక్ చేసుకోవాలంటే స్టాటిస్టిక్స్ కానీ ఇది దాని మీద స్టాటిస్టిక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ క్లిక్ చేస్తారు, స్టాటిస్టిక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పాలిటెక్నిక్స్ ఏపీ ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ పాలిటెక్నిక్ 175 ఉన్నాయి. అండ్ మనకి ఎడిటెడ్ పాలిటెక్నిక్ ఒకటైతే ఉంది. ఇంకా 87 అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అయితే ఉన్నాయి. స్టాటిక్స్ అనేది చెక్ చేసుకో. ఒకవేళ ఎడిటెడ్ పాలిటెక్నిక్ కానీ మీరు డీటెయిల్ చెక్ చేయాలనుకుంటే ఎడిటెడ్ పాలిటెక్నిక్ మీద సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఏ కాలేజ్ ఉంది ఒక కాలేజ్ మాత్రమే అయితే ఉంది. ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే సింపుల్గా మనకి పాలిసెట్లో వేకెన్సీ సీట్స్ కానీ ఆ కాలేజ్ వెబ్సైట్ కానీ అన్నీ కూడా మీరు ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అన్నీ కూడా మనకి ఇందులో అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది మనకి పాలిటెక్నిక్ సంబంధించి కొత్త వెబ్సైట్ అనేది. సో ఇంకా ఇది అంటే కొత్త వెబ్సైట్ అంటే మనకి ఏవైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇందులో మనకి పాలిటెక్నిక్ అనేది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది డీటెయిల్గా మీకు చెప్పాలనుకునేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.